నేను ప్రామాయిష్ చేసినప్పుడు నాకు అర్థమైందండి. ఓకే. అంటే మనం బయట కూడా ఉంటాం కదా, మనం మాట్లాడేటప్పుడు అది నవ్వుతూ ఉంటారు కదా. ఓకే, ఎంటర్టైన్మెంట్ అయితే మనకి యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు చాలామంది ఎంటర్టైన్మెంట్ మన బ్యాచ్లో చేస్తూ ఉంటారు. అదే బాగా చేసేవాడిని తీసుకెళ్ళి ఇంకో బ్యాచ్లో పెట్టామంటే అంత పెద్ద ఒక్కొక్కసారి అది వాళ్ళ బ్యాచ్కి సింక్ అవ్వకపోవచ్చు. సో అందరికీ సింక్ అవ్వటం అనేది వెరీ రేర్. సో ప్రామాయిష్ చూసినప్పుడు నేను థియేటర్లో రియాక్షన్స్ అయ్యి చూసినప్పుడు ఓకే, ఏటికి నవ్వుతున్నారో నాకు అర్థమైంది. ఓకే, నేను ఈ యాంగిల్ కనుక చేశానంటే డెఫినెట్గా యాక్సెప్ట్ చేయించుకోగలుగుతా ఆడియన్స్తో. సో ఇప్పుడు నేను ఇంకా కామెడీ చేయొద్దు. ఇప్పుడు నేను కామెడీ అలవాటు పడ్డానంటే ఇంకా కామెడీ అడుగుతారు. సో కొత్త కొత్త కథలు, డిఫరెంట్ డ్రామాలు ఇటువైపు వెళ్దాం. ఒకనొక టైంకి డెఫినెట్గా అవసరం వస్తుంది. వచ్చినప్పుడు రైట్ కథ దొరికినప్పుడు మళ్ళీ అది చేద్దాం అని వాంటెడ్లీ డిఫరెంట్ స్క్రిప్ట్లు వాంటెడ్లీ చేసినవేనండి అన్నీ. కానీ అప్పుడప్పుడు బ్రోచేలో లేకపోతే మెంటల్ మదిలో అలా సెటిల్డ్ కామెడీ కింద అది అప్పుడప్పుడు వచ్చినాయి. దానికి కూడా చాలా మంచి రియాక్షన్లు వచ్చినాయి. బాగుంది 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 అని. సామాజిక వర్గమన అప్పుడు నాకు రైట్ టైం అన్నమాట. ఫుల్ ఫ్లెడ్జ్డ్. ముందు 2-3 సీరియస్ సినిమాలు అవి వర్కౌట్ అవ్వాలి. సో ఇంకా వన్స్ ఇది చేస్తే వర్కౌట్ అవుతుందని కథను గట్టిగా నమ్మాం. ఇంకా అక్కడి నుంచి అది కొంచెం బాగా అలవాటు అయ్యింది. అండ్ అదే అడుగుతున్నారు అనమాట. ఆ సినిమా నుంచి ఎక్కువ